సో గైస్ ఈ రోజు వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి మమ్మీ ఏం చేసింది అంటే పెసరెట్ అయితే చేసింది, అల్లం చట్నీ అయితే చేసింది. దాంతో కాంబినేషన్ సూపర్ గా అయితే ఉందని ఆల్రెడీ అయితే టాక్ వచ్చేసింది. సో ఇలాగైతే చూడండి, పిండి అయితే ఇలా ఉంటుంది. సో ఒకవేళ కావాలి అంటే మీకు ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం నేనైతే కావాలి అంటే మీరు కామెంట్ చేయండి కింద, నేనైతే చేస్తాను ఖచ్చితంగా, చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇలాగైతే ఉంటుంది. సో దాంట్లో ఆనియన్ కూడా వేసింది మమ్మీ. సో ఇక్కడైతే పెట్టుకొని ఆనియన్ అయితే వేస్తుంది. సో చాలా రోజుల తర్వాత పెసరెట్ అయితే తింటున్నాను. సో లెట్స్ సీ హౌ ఇస్ ద టేస్ట్. ఐ డోంట్ నో, సో ఐ హ్యావ్ టు ఈట్ నో. సో చూసారా ఇంత నీట్గా క్లీన్గా ఎంత బాగా వచ్చిందో. వావ్. సో గైస్ అల్లం చట్నీ చూపిస్తాను చూడండి. సో గైస్ ఇది అల్లం చట్నీ ఎంత బాగుందో కదా. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఈరోజు మీరు బ్రేక్ఫాస్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇలాగైతే వేసుకోవాలి. సో ఇలా సో గైస్ అన్ని నీట్గా అయితే వస్తున్నాయి, ఎక్కడా కూడా కట్ అయితే అవ్వడం లేదు. చాలా అంటే చాలా బాగా పిండి అయితే నీట్గా కలుపుకున్నాం కాబట్టి మనకైతే ఇంత నీట్గా అవుట్పుట్ అయితే వస్తుంది. సో నిన్న నైటే మేమైతే నానబెట్టుకున్నాము పెసరబ్యాళ్ళు. సో నానబెట్టుకొని మేమైతే పొద్దునైతే ఇది చేయడం అయితే జరిగింది. సో మిక్సీకి అయితే వేసేసాం అంతా. సో ఇలాగైతే పిండి అయితే ఇలా అయింది. సో కొంచెం అయితే వాటరీగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో సరిపోతుంది, ఏం పర్వాలేదు. సో అంతా హోటల్లో ఉన్నట్టే ఉంది, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. పచ్చిమిర్చి కూడా వేస్తారు హోటల్లో ఆనియన్స్తో కాంబినేషన్గా. సో ఇక్కడ వచ్చేసి మనమైతే ఓన్లీ ఆనియన్స్ వేస్తున్నాం, ఇది వేయడమే ఎక్కువ మనకి. సో ఎందుకంటే మా మమ్మీ కారం అయితే తినలేదు, సో అందుకే పచ్చిమిరపకాయలు అయితే వేయకపోయినా కూడా మేమేం అడగలేదు. సో దీంట్లోకి నిన్న మేము సాంబార్ అయితే చేసుకున్నాం, అది కూడా మంచి కాంబినేషనే. సో ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు కాబట్టి మేము అలాగే పెట్టుకొని తింటాం. సో గైస్ ఖచ్చితంగా మీకు ఫుల్ రెసిపీ కావాలి అంటే ఎలా కలుపుతారు ఏంటి అనే దాని దగ్గర నుంచి నేనైతే వీడియో అయితే చేస్తాను. సో మీరు కింద కామెంట్ చేయండి కావాలా లేదా అనేది. సో దాని ప్రకారం నేనైతే వీడియో అయితే చేస్తాను. సో ఇలాగైతే పోస్తారు, సేమ్ అంత ప్రాసెస్ ఒకటే దోశలాగా. సో సబ్స్క్రైబ్.